ఓం శరవణ భవాయ నమః. నమస్తే అండి అందరికీ. మరి ఈరోజు మంగళవారం షష్ఠి, ప్రత్యేకమైన రోజు. కార్తీక మాసంలోని అది కూడా మంగళవారం షష్ఠి పడ్డం. వివాహం కానివారు, సంతానం లేనివారు, కుజగ్రహ దోషాలు, రాహుగ్రహ దోషాలు ఉండేటప్పుడు, ఇంకా సర్పదోషాలు ఉండేటప్పుడు, భార్యాభర్తల నడుమ సఖ్యత లేనివారు, ఇంకా ఉద్యోగం, వ్యాపారం లాంటి వాటిల్లోనే అభివృద్ధి చెందడం కోసం, ఎటువంటి చికాకులు లేకుండా ఉండడం కోసం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే పూజిస్తాం. మరి ప్రత్యేకమైన ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక మంగళవార షష్ఠి నాడు మనం ఎటువంటి కథను వినాలి అనేది ఈరోజు అయితే చూసేద్దాం. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరు అనుకుంటున్నారో అటువంటి వారు ఖచ్చితంగా పుట్ట దగ్గరికి వెళ్ళి పాలునైతే వేయండి. అలాగే పుట్టమన్నను తీసుకొని మీ అబ్డామిన్ మీద అయితే పూయండి. మరి పుట్టలోకి పాము వెళుతూ బయటికి వచ్చేటప్పుడు దాని యొక్క గ్రంథులు పుట్టమన్నకైతే అంటుకుని ఉంటాయంట. మరి ఆ పుట్టమన్ను అలా కడుపుకి పూయడం వల్ల కడుపులోని ఉన్న చెడు మలినాలన్నీ కూడా పోతాయని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. అయితే ఒకరోజు సనత్ కుమారుడు బ్రహ్మమానస పుత్రుడు తను తపస్సు చేసుకుంటూ ఉండగా సాయంత్ర సమయంలోని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడాను ఆకాశంలో విహరిస్తూ తన దగ్గరకైతే వచ్చారు. స్వామివారిని చూసి కూడాను తనైతే తన పనిని చేసుకుంటున్నాడు. ఏమయ్యా సనత్ కుమారా, నన్ను చూసి కూడాను అలా చూడనట్టుగా ఉన్నావేంటి అని అడిగితే, స్వామి, అంతా నువ్వైనప్పుడు, ప్రతి చోట నువ్వున్నప్పుడు ఇక వేరేగా నిన్ను చూడ్డమేముంది? నేను అన్ని చోట్ల నిన్నే చూస్తున్నాను అని అంటున్నాడు సనత్ కుమారుడు. ఆ మాటలకి పరమానంద భరితుడై, శివుడు నీకేం వరం కావాలో కోరుకోనాయనా అని అడిగారు. మళ్ళీ ఇదొకటా, నాకు వరమిచ్చి మళ్ళీ నన్ను భ్రమింపచేద్దామనా? నాకే వరాలు వద్దు, కావాలంటే మీకే నేను వరం ఇస్తాను అని అన్నాడు. మరి ఆయన అపార జ్ఞానం అటువంటిది. స్వామివారు నవ్వుతూ, నేనుంచి ఆ మాట రాబట్టాలనే ఈ మాటనైతే అన్నాను. అయితే మరి నాకు పుత్రుడిగా జన్మిస్తావా? నీలాంటివాడే నాకు పుత్రుడు కావాలి అని అన్నాడు. సరే, నీకు మాత్రమే నేను పుత్రుడిగా జన్మిస్తాను అని అన్నాడు సనత్ కుమారుడు. తన మాటలున్ని వింటున్న పక్కనే ఉన్న పార్వతీదేవి అచ్చరు పొంది, అదేంటి, పరమశివునికి మాత్రమే పుత్రుడిగా జన్మించడమేంటి అని అడుగుతుంది. ఆ మాటలకు, తల్లి, నేను ఎవరి గర్భంలోని వసించలేను, ఎవరి యోని అందు కూడాను నేను వెలువడలేను అని చెప్పగా కించిత్ చింతాక్రాంతురాలైంది పార్వతీదేవి. మరి తర్వాత తారకాసుని వధ కొరకు దేవతలందరూ కోరగా పార్వతీ పరమేశ్వరులు 1000 దివ్య సంవత్సరాలు శృంగారలీలా కలోత్సాహ హృదయులయ్యి క్రీడిస్తూ గడుపుచూ ఉండగా అది ఆది దంపతుల ఆనంద నిలయంగాను లోకానికన్నింటికీ ఆదర్శవంతమై ఉన్నది. సమస్త దేవతలును గణములును సాధు పుంగవులును తారకాసురుడు పెడుతున్న బాధలు పడలేక ఉన్నారు. అయితే మరి తారకాసురుడు బ్రహ్మగారి నుండి పొందిన వరమే దానికి కారణం. శివుడి వీర్యానికి జన్మించిన కుమారుని చేతిలోనే నాకు మరణం కావాలి అని కోరుకున్నాడు. మరి సతీదేవి వియోగంతోని విరాగి అయి విహరిస్తున్న శివునికి బాలుడెలా జన్మిస్తాడు అని తనములకలైపోతున్నారు దేవీ దేవతలందరూ కూడాను. మరి ఆ సమయంలోనే పార్వతీదేవి తపస్సు చేయగా శివుడు మటుకు చలించకుండా అలానే ఉండడంతోని ఇంద్రుడు చెప్పడంతోని మన్మధుడు తన మన్మథ బాణాన్నైతే స్వామివారికి సంధిస్తాడు. అయితే మరి ఆ సమయంలో మన్మధుడు స్వామివారు కోపించి తన 3వ నేత్రాన్ని తెరిచి చూసేసరికి మన్మధుడు భస్మీపట్లం అయిపోతాడు. ఆ తర్వాత పార్వతీ కళ్యాణం అయితే జరుగుతుంది. పార్వతీ కళ్యాణం అయిన తర్వాత నుంచి 1000 సంవత్సరాలు వారు అలానే అక్కడే ఉండగా దేవతలందరికీ కూడాను ఒక భయం అయితే పట్టుకుంటుంది. మరి పార్వతీదేవి పరమశివుడు ఇద్దరూ కూడాను గొప్ప తేజవంతులు. వారికి జన్మించిన వారు ఇంకా తేజవంతుడవుతాడు. ఎలాంటి వాడు ఉద్భవించబోతున్నాడో అమ్మో అని భయం పట్టుకుంది. అంతేకాదు, తారకాసురుడు ఏమైనా చేస్తాడేమో అని వారైతే అందరూ ఆ గృహ దగ్గరికి వెళ్ళి స్వామివారిని ఆర్తనాదాలు చేస్తూ బయటికైతే పిలిచారు.
మరి భక్తులని తన బిడ్డలుగా భావించిన ఆ స్వామి స్ఖలనం జరగబోయే సమయానికి బయటికైతే వచ్చేశారు. ఏమైంది అని అడగ్గా వారందరూ కూడాను, స్వామి స్వామి, మీ తేజస్సుని అక్కడతో అలా నిలిపివేయండి, మీలోనే అణుచుకోండి, అలాగే అమ్మ తేజస్సుని తనలోనే నిక్షిప్తం చేసుకోమని చెప్పండి. ఎందుకనంటే మీకు పుట్టబోయేవాడు ఇంకెంత తేజస్సుతో ఉంటాడో అని వారనగా స్వామివారు, మరి ఈ తేజస్సును నేను ఇప్పుడు ఎక్కడ నిలపాలి అని వారినే అడిగారు. అయితే భూమాత ఉంది కదా, భూమాత మీద వెయ్యండి అని చెప్పారు. ఇంకా దానికి భూమాత కూడా ఒప్పుకుంది. అంతే మరి తన తేజస్సుని భూమి మీదకి వదిలేసరికి భూమి అంతా కూడా కంపించుకుపోయింది. స్వామివారి తేజస్సు అలాంటిది. మరి భూమాత ఒళ్ళంతా కాలిపోతుంది. ఆ తేజస్సుని తట్టుకోలేకపోతుంది. ఆ తల్లి క్షణం కూడా తనలోనైతే ఇముడ్చుకోలేకపోతుంది. ఆ తర్వాత ఆ భూమాత, నేను ఎక్కువసేపు ఈ తేజస్సుని నాలో ఉంచుకోలేను అంటూ ఎవరైనా తీసుకొని రక్షించండి అని అర్థిస్తోంది. ఈలోగా అందరూ కూడాను అగ్ని వైపు అయితే చూపించారు. మరి అగ్నిదేవుడే ఆ అగ్నికీలల్ని తట్టుకోగలడు అని. మరి అలానే భూమాత అగ్నికైతే దానిని ఇచ్చివేసింది. మరి అగ్నిదేవుడు జాగ్రత్తగానైతే పట్టుకున్నాడు గాని ఆయన కూడా ఎక్కువసేపు దాన్ని తన దగ్గర అయితే ఉంచుకోలేకపోతున్నాడు. మరి ఆ అగ్నికీలలు అటువంటివి. మరి అగ్నిదేవుడు కూడా తట్టుకోలేక ఎవరైనా దీనిని అందుకోండి అని అంటున్నాడు. మరి అందరూ కూడాను బాగా ఆలోచించి కేవలము నీటి ద్వారానే ఈ తాపాన్ని తగ్గించగలమని చెప్పి గంగమ్మ వడిలోనే వేయమని చెప్పారు. మరి అగ్నిదేవుడు గంగని ప్రార్థించగా గంగకి ఎటువంటి అభ్యంతరమూ అయితే లేదు. తనైతే తన ఒడిలోకి తీసుకుంది. మరి ఎప్పుడైతే అలా తీసుకుందో అప్పటి వరకు పరమేశ్వరుడు ఇంకా లోపలికి రాకపోవడంతోని పార్వతీదేవి బయటికైతే వచ్చి చూసింది. అంతే, మొత్తం విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఎవరైతే ఈ పనిని చేశారో వారందరికీ కూడా శాపం అయితే ఇచ్చింది. అది ఏంటి అనంటే, ముందుగా దేవతలకైతే శపించింది, మీకు సంతతి కలగకూడదు కాక, ఈ భార్యలతో మీకు సంతతి కలగకూడదు కాక అని. ఆ తర్వాత ఎవరైతే శివుడి తేజస్సును తనలో ఇముడ్చుకోవడానికి చూసిన భూమాతకు ఈ రకంగానైతే శాపం ఇచ్చింది. అదేంటి అనంటే, నువ్వు ఒకచోట ఒక విధంగా ఉండకూడదు, ఎత్తు పల్లాలతో, ఒకచోట నీరుగా, ఒకచోట మట్టి నేలగా, ఒకచోట బీడు భూమిగా, ఇలా ఒక ఆకారం లేకుండా ఉంటావు. అంతేకాదు, నీకు చాలామంది భూపతులైతే ఉంటారు, వారి సంతతి కూడా నీకు పతులుగానే వ్యవహరిస్తారు అని. మరి అక్కడి నుంచి అగ్నిదేవుడు తన ఏం భక్షిస్తున్నాడో తెలియకుండానే, రుచి పచి ఎరగకుండా ప్రతిదీ నువ్వు ఒకే రకంగా స్వీకరిస్తావు అని మరి తన అక్క అయిన గంగాదేవిని కూడా విడిచిపెట్టలేదు. ఎవరి భారమో నువ్వు మోయాలనుకున్నావు కాబట్టి ప్రతి ఒక్కరూను పాపాలు చేసి నీలో మునకలు వేసి వారి పాపాన్ని నీకు అంటగలిపి వెళ్ళిపోతారు అని శాపమైతే ఇచ్చింది. మరి అందుకనే గంగమ్మలోని మునిగిన వారి మలినాలన్నీ పోతాయి. ఒక్క పాపాలనే కాదు, వారి మీద ఉండే మట్టి మాలిన్యం అంతా కూడా పోతుంది, గంగమ్మకు అంటుకుంటుంది. అందుకనే ప్రతి సంవత్సరం ఆమె మళ్ళీ పరమశివుని సాయుధ్యానికి చేరుకొని మళ్ళీ పునీతురాలై వస్తుంది అని ఒక కథ అయితే ఉంది. మరి ప్రతి ఒక్క శాపానికి వెనుక ఒక పరమార్థం అయితే ఉంటుంది. అయితే మరి అగ్నిగోళం లాంటి ఆ శివతేజం వెళ్ళి కైలాసంలోని శరవణ తటాకంలోనైతే పడింది. అప్పటికి గాని దానిలో ఉన్న అగ్ని జ్వాలలు ఆగలేదు. మరి అక్కడి నుంచి నేరుగా కిందకైతే పడిపోయింది. అక్కడ కిందన గడ్డి పొద అయితే ఉంది. ఆ పొద మీద పడగానే అక్కడంతా కూడాను బంగారు రంగులోనైతే మెరిసిపోతూ ఒక బాలుడైతే ఉద్భవించాడు. అద్భుతమైన 6 తలలతోని ఆ బాలుడు చూడడానికి అతి అందంగా, అతి తేజోవంతంగానైతే దర్శనమిస్తున్నాడు. మరి అక్కడున్న కృత్తికల్ని దేవతలు బ్రతిమిలాడి వారిచే పాలిచ్చి ఆ కుమారుణ్ణి జాగ్రత్తగా చూసుకోమని అయితే చెప్పారు. మరి అలానే చూసుకున్నారు. అయితే మరి ఇక్కడ శరవణ తటాకంలో పడగానే స్వామివారి యొక్క అగ్నికీలలు మామూలుగా మారడానికి గల కారణం ఏంటి అనంటే, దానికొక పురాణ ఇతిహాసం అయితే ఉంది. ఒకప్పుడు భస్మాసురునికి వరం ఇచ్చిన తర్వాత ఆ భస్మాసురుడు
తన తల మీదే చెయ్యి పెట్టడానికి స్వామివారి వెంట అయితే పరుగు పెడుతున్నాడు. ఆ సమయంలోని తన నాథుణ్ణి రక్షించుకొనుటకు పార్వతీదేవి వెళ్ళవచ్చు. కానీ ఆ భస్మాసుర వధ విష్ణువు చేతిలో ఉండడం వల్ల ఆమె అక్కడ కనిపించకుండా శరవణ తటాకంగా మారి కైలాసంలోనైతే ఉందంట. అందుకనే మరి ఇప్పుడు అమ్మ గర్భం నుంచి రాకపోయినా కూడాను ఆ తటాకంలో ఎప్పుడైతే చేరాడో స్వామివారు శరవణ భవగాను నామధేయాన్నైతే పొందారు. మరి ఆ తర్వాత కృత్తికల ద్వారా పాలించబడ్డాడు కాబట్టి కార్తికేయ అనే నామంతోని, రెల్లు పద మీద పడ్డాడు కాబట్టి శర్వణ అని, నిత్య యువకుడు కాబట్టి కుమార అని, 6 ముఖాలు కాబట్టి షణ్ముఖ అని, దేవసేన నాయకుడుగాను ఉన్నాడు కాబట్టి దేవసేనాపతి అని, ఇలా రకరకాల పేర్లతోని స్వామివారినైతే పిలుస్తూ ఉంటారు. మరి ఈ కార్తికేయుణ్ణి స్కంద అని కూడా పిలుస్తారు. కారణం ఏంటి అని అంటే స్కంద అంటే 6 అని, 6 ముఖాలు కలవాడు అని వస్తుంది అర్థము. మరొక విధంగా ఏంటనంటే 6వ మాత అయిన స్కందమాత యొక్క పుత్రుడు అని కూడా అర్థం వస్తుంది. ఇక్కడ స్కంద రక్షకుడు అని కూడా అర్థం వస్తుంది. ఇలా రకరకాల అర్థాలతోని స్వామి పేర్లు అయితే ఉన్నాయండి. మరి మనకన్నా తమిళనాడులోనైతే స్వామివారిని బాగా పూజిస్తారు. అయితే మరి తన ఆవిర్భావమే దేవతల్ని రక్షించేందుకు, దేవసేనా నాయకుడు కాబట్టి అందరు దేవతల శక్తుల నుంచి కొంచెంగానైతే స్వామివారికి ఇవ్వడం అనేది జరిగింది. ఇంద్రుడు తన వజ్రాయుధంలోని సగం శక్తిని, అలాగే మహావిష్ణువు తన విష్ణు చక్రం నుంచి కొంత తేజస్సును, ఇతర దేవీ దేవతలందరూ కూడాను వారి వారి బలాల్ని సగభాగం చేసి స్వామివారికి అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తారకాసుని వధ అయితే జరిగింది. తారకాసుర వధ అనంతరము విష్ణు కుమార్తెలైన వల్లి దేవసేన అమ్మవార్లతోని వివాహం అయితే జరిగింది. మరి ఎవరైతే కార్తీక మాసంలోని షష్ఠి తిథి ఉన్నటప్పుడు ఈ కథను విని ఉపవాసం ఉండి దోష నివృత్తి కోసము పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోయడము, దీపారాధన చేయడము, వివిధ రకాలుగా దీపారాధన చేస్తూ ఆ స్వామివారికి మొక్కుకొని పుట్టమన్నును పెట్టుకున్నట్లయితే ఎవరికైనా ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగాను వివాహం కాని వాళ్ళకి వివాహం అయిన తర్వాత ఎన్నో రకాల ఇబ్బందులు వస్తున్న వాళ్ళకి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఆయురారోగ్యాలతో పాటును ఇంట్లోని ఏవైనా చికాకులుంటే తొలగిపోతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కొరకు, బిజినెస్లోని అభివృద్ధి చెందడం కొరకు, బిజినెస్లోని ఏవైనా ఇబ్బందులు ఉండేటప్పుడు అవి తొలగిపోవడానికి, ఇలా రకరకాల ఇబ్బందులు మనకి కలిగేటప్పుడు ప్రతి మంగళవారం నియమనిష్టలతోని మనం పూజ చేసుకుంటే చాలు. ఆ స్వామివారు మనలో ఉన్న ఆ దోషాలన్నీ కూడా తొలగించి ప్రతి విషయంలో కూడా మనకు శుభం కలిగేటట్టు చేస్తారు. ఉపవాసం ఉండలేని వారు కనీసం ఈ కథ విన్నా చాలు, ఆ స్వామివారి అనుగ్రహం అయితే మనకి కలుగుతుంది. మరి రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.